లేదా పారిపో. ఇప్పుడు రంగస్థలం క్లైమాక్స్ అని ఎందుకు చెప్పానండి? రంగస్థలంలో జగపతి బాబు ఉంటాడు. అతను చాలా క్రూయల్ మైండెడ్ విలన్. అందులో ఆయన చాలా టార్చర్ పెడతాడు ఆ గ్రామస్తుల్ని. ఆ గ్రామస్తులందరూ ఆ జగపతి బాబు ఇంటి ముందు నుంచి వెళ్ళడానికి కూడా భయపడతారు, ఇంటి ముందు నిలబడడానికి భయపడతారు చాలాసేపు. కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అదే జనం తిరగబడతారు. చేతికి ఏది దొరికితే అది ఇచ్చుకొని పరిగెట్టి ఇంటి మీద పడి దాడి చేస్తుంటే జగపతి బాబు పరారైపోతాడు. జగపతి బాబు పక్కన ఇంకొకటి ఉంటాడు, మొత్తం ఏదో పనులన్నీ అర్థం చేస్తూ ఉంటాడు జగపతి బాబు. జగపతి బాబు కనబడి పైకి ఆడికి ఆల్రెడీ ఇంటర్వెల్కే ఇచ్చేస్తాడు గట్టిగా ఎవరు రామచరణ్ గారు. ఇక ఈ నడవు, ఎందుకంటే ప్రజాగ్రహం వచ్చింది ఇక్కడ. ఇప్పుడు చాలామంది పతిత కౌరులు చెప్తున్నారు దాడులు చేయకూడదు, ఇంటి మీదకి వెళ్ళకూడదు, ఇంటి మీద దాడి చేయకూడదు అని చెప్పి చాలామంది పతిత కౌరులు చెప్తున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, ఇది తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో చేస్తున్నది కాదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే దేశాధ్యక్షులే పటాపంచులు అయిపోతారు. మీరెంతరా ఆకుపచ్చగాళ్ళు. ప్రజలు తిరగబడిపోతే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇంకా ఆగరండి, మారిపో. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మారిపోండి లేదా పారిపోండి. లేదంటే ప్రజల చేతిలో మాత్రం ఎవడ లైఫ్కి గ్యారంటీ ఉండదు. ఈ వైసీపీలో నోటుకొచ్చినట్టు వాగే ప్రతి ఒక్కడికి ఇదో వార్నింగ్ అండి. ఇప్పుడు రప్ప బ్యాచ్లు ఇప్పుడు కనపడవు, కత్తులు పట్టుకుని ఇచ్చేసేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం అని కూడా ఎవడు. ప్రజాగ్రహం వచ్చిందంటే తుప్పలట్టేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ. ఏమండి, ఇంటి మీద దాడి చేయడం తప్పు, ఇంటి మీదకి వెళ్ళకూడదు, ఇంటి మీదకి అలా వెళ్తే అది రౌడీ. ఏటా రౌడీజం? రౌడీలు చేస్తే రౌడీజం, ప్రజలు చేస్తే తిరుగుబాటు. ప్రజలు దేశాధ్యక్షులను సైతం పరుగులెట్టించేసిన చరిత్ర ప్రపంచ చరిత్ర. అలాంటి చరిత్ర మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ ఆంధ్రలో. వీళ్ళ అణిచివేత, వీళ్ళ బూతులు, వీళ్ళ యాశాలు ఇవన్నీ చూసి ఒగ్గపట్టుకుని ఉన్న జనం ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు ఉన్నా అంతే, జగన్ రెడ్డి ఉన్నా అంతే, మరొకడు ఉన్నా అంతే, ఊడ్చేస్తారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కారుతో బలంగా ఢీకొట్టి కార్లు వేసుకుని పకడ్బందీ ప్లాన్తో అందరూ మగోళ్ళు రౌడీలు కర్రలో రాడ్లు పట్టుకుని వచ్చారు. ఎప్పుడు? పట్టాభి గారు ఏదో అన్నారని జగన్మోహన్ రెడ్డి ఆపాదించేసుకుని పంపించిన దాడిది. చూడండి, అందరూ కర్రలో రాడ్లు పకడ్బందీకి వచ్చారు. ఇది రౌడీలు చేసే దాడి. దీన్ని పక్క పెట్టండి. ఇప్పుడు జరిగింది ఏంటండి? మీకు గుర్తుందా బాహుబలి సినిమా? బాహుబలిలో బలాలదేవ్ చాలా పెద్ద రాజు, మొత్తం ఎక్కడికైనా సైన్యాన్ని పంపిస్తూ ఉంటాడు. కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ప్రభాస్ గారు తాత చేతికి ఏది దొరికితే పట్టుకోలేకమని జనాలు అంటాడు. ఏది దొరికితే పట్టుకోలేకపోతారు జనం అంతే. అలాంటి క్రూరుల మీద, నియంత్రణ మీద ప్రజలు చేసే తిరుగుబోతుంది. ఇక్కడ ఆడోళ్ళు చీపుర్లు పట్టుకుని వచ్చి కొట్టి పాడేశారు. చీపుర్లు పట్టుకొచ్చి ఆడోళ్ళు. ఇది ప్రజా తిరుగుబోటు ఇది, అంతేగాని రౌడీలు చేసే దాడి కాదు. రౌడీల దాడి ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చేయించాడు గతంలో. ఒకసారి అది ఆఫ్ చేయండి, ఇది పెట్టండి ఒకసారి. ఇప్పుడు నీతి కబుర్లు చెప్పే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. వీళ్ళే బూతులు తిడతారు, అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాష్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అతనే చెప్తున్నాడు తప్పలేదని. మనల్ని బూతులు తిడతారు, బూతులు తిట్టినప్పుడు ఆ టీవీలోనే అలా చూసిన వాళ్ళు అవునా లేదు దాడి చేస్తారు, అందులో తప్పే ఉందని జగన్ చెప్తున్నాడు. మీకేట్రా నొప్పి? జగన్ గారే చెప్తున్నారు కదా. ఆ రోజున జగన్ గారు అయితే క్రియేట్ చేశారు. లేని తిట్టిన ఉన్నట్టుగా, ఇతను తిట్టపోయిన ఇతను తిట్టినట్టుగా క్రియేట్ చేసి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు. పట్టాభి గారు ఇంటి మీద, చిన్న చిన్న పిల్లలున్న ఇంటి మీద దాడి చేయించారు. ఏమీ లేని చోట ఈవేళ పబ్లిక్గా ఒక్కొక్క రోడ్డు మీద వచ్చి మురుగుతూ ఉంటే, గతంలో అధికారం లేనప్పుడు తిట్లు తిని అధికారం ఉన్నప్పుడు తిట్లు తినడానికి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఏమన్నా ఎదవాలనుకున్నారట్రా? ఏమండి, ఇది ఆపండి, ఇది పెట్టండి సరే. చివరికి మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని చివరికి. ఇప్పుడు ఎవరు తిట్టించాడు మరి? ఎవడు అధికారంలో లేకపోతే ఎవరు తిట్టించినట్టు? ఇప్పుడు అక్కడ బోసిడీ కంటే అర్థం ఏంటో అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు కాబట్టి ఈయన వచ్చి ఒక అర్థం చెప్పేశాడు, నన్నే తిట్టాడు అన్నాడు. తిట్టింది ఇతను కాదు ఎంతకని, అర్థమైందండి? మరి ఇప్పుడు ఎవరు తిట్టించినట్టు? మా వాడు అధికారంలో లేకపోతే లంజా వాడు కానీ కూడా తిట్టిస్తాం అవతలోని అని. ఇప్పుడు ఆ ఎదో పని చేసింది ఎదో ఎవడో నాకు తెలియాలి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఆయన మాటలే కదా మనం చెప్పిన నీతులే కదా ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నీతులే కదా ఇవి. ముఖ్యమంత్రిని కూడా
ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే. చూడండి మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు ఎంత బాధపడుతున్నాడు జగన్. కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన ముఖ్యమంత్రి గారిని నా నోటుకు వచ్చినట్టు తిడతారని చెప్పి అతనే బాధపడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ప్లే చేస్తుంటే ఎవడో చెప్తారా నీతులు, ఎవడకి చెప్తారా క్రమశిక్షణ, ఎంతకాలం వచ్చుకుంటారా జనం. అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అవునన్నా బాబు, అవును. ఇది కరెక్టేనా? ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా? ఇలా తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి, దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా. కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఈ సందర్భానికి మాట్లాడినట్టే ఉంది ఇదంతా. చూడండి ఎంత చక్కగా చిలకలు చెప్తున్నాడు జగన్ అన్న. ఇదంతా ప్లాన్ ప్రకారం తిట్టడం, ఒక ముఖ్యమంత్రిని తిట్టడం, అంటే వాళ్ళ అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టించడం, ఇలా తిట్టడం కరెక్టేనా? ముఖ్యమంత్రి గారి తల్లిని తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టడం వల్ల భావోద్వేగాలు రేగాలి, శాంతి భద్రత. ఓడి అమ్మ సేమ్ సెట్ అయిపోయి సింక్ అయిపోయింది అంతే. ఏదమ్మా అంతేనా? కరెక్ట్గా సెట్ అయింది కదా. మనం చెప్తేనేమో నీతులను, ఎదుటోడు చెప్తే ఇంకోటినా, మనం చెప్తే సంసారం, ఎదుటోడు చెప్తే వ్యభిచారమా? ఎవడ చెప్తున్నారా నీది? నా రప్ప నాకు కొడకల్లా ఎర్రా ఎవడ కనపడలేదు అక్కడ రప్ప అనుకుంటేనే ఎల్లపోయారా సీపులు వచ్చి ఊడి చేద్దరు మొత్తం.